హలో అది రికార్డులోనే అది ఆఫ్ హలో హలో ఇవి ఎన్ని కావాలంటే నేను ఛార్జీ పెట్టుకోవచ్చు. ఇవి 4 ఈ నెలలో పెట్టుకోండి, వీటికి కట్టి తెచ్చుకోండి. ఇది వినపడుతుందా అసలు? ఇది ఒకటి అలంకార విద్యార్థి. ఆ గురువు ఏం చేస్తాడు అంటే నీకు వివేకం కలిగిస్తాడు. వివేక చూడమని, అసలు దీని పేరే ఏమిటంటే వివేకం. నాకు వివేకం లేదా? బుద్ధి అనే మానవుల బుద్ధికి నాకు బుద్ధి లేదు ఉండబట్టి కదా. బుద్ధికి పని ఏమిటి? విచక్షణ జ్ఞానం. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానం నాకుంది. అంటే నాకు బుద్ధి ఉంది. ప్రతివాడికి నాకు బుద్ధి ఉంటే ఇంకా గురువు నాకు వివేకం కలిగించడం ఏమిటి? నాకు లేకపోతే ఇవ్వాలి. ఇవ్వడానికి వీలయ్యేది కాదని మీరే చెప్తున్నారు. మరి నాకే బుద్ధి ఉంది, నా బుద్ధికి విచక్షణ, బుద్ధి ఉంది అంటే బుద్ధికి విచక్షణ జ్ఞానం ఉంది అని అర్థం. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని. నాకు ఇప్పుడు తెలియడం ఏమిటి? గాజు ముక్కలు కంది గింజలు వేసిన రోజుల్లోనే నేను గాజు ముక్కలు తినకుండా కంది గింజలు తిన్నాను. ఈ రోజు కూడా అన్నంలో బియ్యంలో ఒక రాయి వస్తే నేను రాయి తింటల్లా, ఆ రాయిని తీసేసి, రాయిని కొరకను కూడా కొరకటల్లా, అది తీసేసి నేను అన్నం తింటున్నా. నాకు బుద్ధి ఉంది. మరి నాకు వివేకం ఏమిటి అంటే, నాకు వివేకం ఎందుకు లేదు? నాకు వివేకం ఎందుకు కావాలి అంటే, వివేకం అంటే ఏమిటి? ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, సద్సద్ వివేచన అన్నమాట. ఏది నిత్యము, ఏది అనిత్యము అని గ్రహించేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నాకు కలిగించాలి. గురువు ఏం చేస్తాడు? నాకు ఏ జ్ఞానం లేదు, ఆయన ఏ జ్ఞానం నాకు ఇస్తాడు. నాకు మ్యాథమెటిక్స్ వచ్చు, నాకు జ్ఞానం ఉంది. నాకు సైన్స్ వచ్చు, నాకు జ్ఞానం ఉంది. ఆయన ఇచ్చే జ్ఞానం ఏమిటి? ఆయన నాలాగా మ్యాథ్స్ చదువుకోలేదు, నాలాగా ఫిజిక్స్ చదువుకోలేదు, నేనే ఇంకా చదువుకున్నాను. మరి ఆయన నాకేమిస్తాడు? ఆయన నువ్వు ఎన్ని విద్యలు నేర్చినా, నువ్వు నేర్చుకున్న విద్య ఎవడో చెప్పింది నువ్వు నేర్చుకున్నావు. అంటే ఆల్రెడీ ఒకడు ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ఆ సిద్ధాంతాన్ని టెక్స్ట్ బుక్లో రాస్తే, ఇంకొకటి నీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు దాన్ని విని ఏదో నాకు వచ్చు అంటున్నావు. అంతే కదా? నువ్వు నేర్చుకున్నటువంటి దాన్ని నువ్వు యూనివర్సిటీ వాడి దగ్గర ముందర పెట్టి, నాయన నా బ్రెయిన్ నేను ఎంతవరకు నేర్చుకున్నాను అంటే, వాడు 100 మార్కులు రావాల్సింది నువ్వు 35 మార్కులు వచ్చేటట్టు నేర్చుకున్నావు అని వాడు నాకు చెప్తున్నాడు. అంటే నేను 70 మార్కులకి నేర్చుకోలేదు అనే కదా కదా నేనే ఒప్పుకుంటున్నాను కదా. నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే అర్థం ఏమిటి? నాకు 60% వచ్చింది అంటే 40% నాకు రాదు. వాడు ఇచ్చిన పుస్తకంలోనే నేను ఇంతే చదువుకోగలిగాను. ఈ గురువు చెప్పేటువంటి జ్ఞానం అలా నేర్చుకునేది, అలా వచ్చేది కాదు. దీంట్లో వస్తే 100కి 100 మార్కులు రావాలి, లేకపోతే 0 రావాలి. ఇది వస్తే 100% వస్తుంది, లేకపోతే అసలు రాదు, 0 వస్తుంది. కొంచెం వచ్చు, కొంచెం రాదు అనేది లేదు. అటువంటి వివేకాన్ని వీడు నేర్పిస్తాడు. ఏం వివేకం నేర్పిస్తాడు? నీకు కైవల్య సుఖం కావాలి, నీ ఏం అది ముందు. నువ్వు జడ్జివి కావాలో, నువ్వు డాక్టర్ కావాలో, నువ్వు ఇంజనీర్ కావాలో అని కాదు. నువ్వు అటువంటి వాడివి అయితే ఇక్కడికి రావద్దు. నువ్వు ఇంజనీర్గో డాక్టర్గో కావాలనుకుంటే నీకేమవుతుంది? నీ సుఖం, నువ్వు ఏ సుఖాన్ని కోరుతున్నావు? ఐహిక సుఖాన్ని కోరుతున్నావు. ఐహిక సుఖాన్ని కోరేటప్పుడు ఐహిక కాలేజీలకు వెళ్ళు.
ఇక్కడ కైవల్య సుఖమే దొరుకుతుంది, ఐహిక సుఖం దొరకదు, ఆముష్మికం అసలే దొరకదు, కేవలం కైవల్యం దొరుకుతుంది. కైవల్యం కాలేజీకి నువ్వు వచ్చావు, నీకు కావాల్సింది వివేకం కావాలి. ఏం వివేకం కావాలి? నిత్య అనిత్య వస్తు వివేకం కావాలి. ఏది నిత్యము, ఏది అనిత్యము. ఐహిక సుఖము నిత్యమా? కాదు. ఎందుకంటే అనుభవించే కాలంలో సుఖం ఇచ్చి అనుభవం అయిపోయిన తర్వాత దుఃఖాన్ని ఇచ్చేది నిత్యం అవుతుందా? కాదు. ఆముష్మిక సుఖం నిత్యమా? స్వర్గాది లోకాలకు పోతాను, సుఖాన్ని పొందుతానే కానీ అనుభవ కాలంలోనే సుఖం ఉంది, కానీ తర్వాత అయిపోతే ఖర్చు అయిపోతుంది, నాకు ఇంకా మిగలటం లేదు. మరి నాకు కావాల్సింది ఏమిటి? నాకు ఒక అజ్ఞానం ఉంది, ఆ అజ్ఞానం ఉన్నట్టుగా కూడా నాకు తెలియనంత దట్టంగా ఉంది. నాకు అజ్ఞానం ఉందని కూడా నాకు తెలియదు, నాకు జ్ఞానం కావాలని కూడా నాకు తెలియదు. నాకున్నది ఏమిటి అంటే నాకేముందో నాకు తెలియదు, దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియదు, నాకు తెలియదన్న విషయం కూడా నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే నాకు తెలియదన్న విషయం తెలియకపోగా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను. ఎవడన్నా నీకు తెలియదు అంటే నేను ఒప్పుకోను, నాకు అన్నీ తెలుసు. ఏమిటి తెలుసు నీకు? వ్యాపారం చేయడం తెలుసు, ఉద్యోగం చేయడం తెలుసు, ఐహికమైనవన్నీ తెలుసు, లేకపోతే ఆముష్మికం కూడా తెలుసు. ఎందుకంటే నేను కొంత పుణ్యం సంపాదించుకోగలను, కొంత మంచి కార్యాలు చేయగలను, నాకు మంచి బుద్ధి ఉంది, నాకు పరోపకారం చేస్తాను, దానివల్ల నాకు ఏదో లాభం అంటే ఆముష్మిక సుఖం వస్తుంది, పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి నేనే స్వర్గానికో పోతాను, నాకు ఇట్లాంటివన్నీ కూడా తెలుసు. కానీ నాకు తెలియంది ఏమిటి అంటే, తెలియదని కూడా తెలియంది ఏమిటి అంటే, ఈ ప్రపంచం నాకు కనపడుతోంది కదా, ఈ ప్రపంచం నాకు కనపడుతున్న ప్రపంచం ఎప్పటి నుంచి ఉంది? ఈ ఇల్లు ఎప్పటి నుంచి ఉంది? ఈ ఇల్లు ఫలానా సంవత్సరంలో కట్టారు, ఏదో చెబుతారు కదా వాళ్ళు, 2007లోనో 2008లోనో దీనికి ఫౌండేషన్ వేసి కట్టారు. కట్టిన తర్వాత ఈ ఇల్లు వచ్చింది. అట్లాగే ఒక వస్తువు, నాకు కనపడుతున్న ప్రతి వస్తువు కూడా ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది. ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు, కానీ పుట్టనైతే పుట్టింది. ఆ టీవీ ఎప్పుడో పుట్టింది. ఈ టీవీ పుట్టక ముందు ఏముంది నాకు తెలియదు. ఈ ప్రపంచం పుట్టక ముందు ఏముంది? ఈ ఇల్లు కట్టక ముందు ఏముంది? ఏముందో నాకు తెలియదు. అడిస్థలం ఏముందో, అక్కడ ఇంకో చిన్న ఇల్లు ఉందో నాకు తెలియదు. నాకు తెలిసింది ఏమిటంటే ఇప్పుడు కనపడుతున్న ఈ ఇల్లు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నాకు కనపడుతోంది కదా, నాకు కనపడుతున్న ఇల్లు నాకు తెలుసు. నాకు కనపడుతోంది అని నేను ఎలా చెబుతున్నాను? మిమ్మల్ని మెల్లగా లోపలికి దించుతున్నాడు చూడండి. నాకు కనపడుతున్నదని నేను ఎలా చెబుతున్నాను? నా ఇంద్రియాలకు తెలుస్తుంది. నా కళ్ళు ఇక్కడ ఒక పెద్ద ఇల్లున్నది అని చెప్పినే. ఇంద్రియాలకు మాత్రమే గోచరమయ్యేది నాకు తెలిసింది. అర్థమైందా? ఇందాక మొట్టమొదట్లో మీకు ఏం చెప్పాడు? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అని చెప్పాడు. నీ ఇంద్రియాలతో కనపడేటువంటిది కాదు అంటే, ఇప్పుడు ఈ ఇల్లు నా ఇంద్రియాలతో నాకు కనపడుతోంది కాబట్టి ఇది కైవల్య సుఖం కాదు. జ్ఞానం కావాలని కూడా నాకు తెలియదు. నాకున్నది ఏమిటి అంటే నాకేముందో నాకు తెలియదు, దాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియదు, నాకు తెలియదన్న విషయం కూడా నాకు తెలియదు. నేనేమనుకుంటున్నానంటే నాకు తెలియదన్న విషయం తెలియకపోగా నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నాను. ఎవడన్నా నీకు తెలియదు అంటే నేను ఒప్పుకోను, నాకు అన్నీ తెలుసు. ఏమిటి తెలుసు నీకు? వ్యాపారం చేయడం తెలుసు, ఉద్యోగం చేయడం తెలుసు, ఐహికమైనవన్నీ తెలుసు, లేకపోతే ఆముష్మికం కూడా తెలుసు. ఎందుకంటే నేను కొంత పుణ్యం సంపాదించుకోగలను, కొంత మంచి కార్యాలు చేయగలను, నాకు మంచి బుద్ధి ఉంది, నాకు పరోపకారం చేస్తాను, దానివల్ల నాకు ఏదో లాభం అంటే ఆముష్మిక సుఖం వస్తుండే, పుణ్యం వస్తుంది, ఆ పుణ్యాన్ని అనుభవించడానికి నేనే స్వర్గానికో పోతాను, నాకు ఇట్లాంటివన్నీ కూడా తెలుసు. కానీ నాకు తెలియంది ఏమిటి అంటే, తెలియదని కూడా తెలియంది ఏమిటి అంటే, ఈ ప్రపంచం నాకు కనపడుతోంది కదా, ఈ ప్రపంచం నాకు కనపడుతున్న ప్రపంచం ఎప్పటి నుంచి ఉంది?
ఈ ఇల్లు పోని, ఈ ఇల్లు ఎప్పటి నుంచి ఉంది, ఈ ఇల్లు ఫలానా సంవత్సరంలో కట్టారు, ఏదో చెబుతారు కదా వాళ్ళు, 2007లోనో 2008లోనో దీనికి ఫౌండేషన్ వేసి కట్టారు. కట్టిన తర్వాత ఈ ఇల్లు వచ్చింది. అట్లాగే ఒక వస్తువు, నాకు కనపడుతున్న ప్రతి వస్తువు కూడా ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది. ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు, కానీ పుట్టనైతే పుట్టింది. ఆ టీవీ ఎప్పుడో పుట్టింది. ఈ టీవీ పుట్టక ముందు ఏముంది నాకు తెలియదు. ఈ ప్రపంచం పుట్టక ముందు ఏముంది, ఈ ఇల్లు కట్టక ముందు ఏముంది, ఏముందో నాకు తెలియదు. అడిస్థలం ఏముందో, అక్కడ ఇంకో చిన్న ఇల్లు ఉందో నాకు తెలియదు. నాకు తెలిసింది ఏమిటంటే ఇప్పుడు కనపడుతున్న ఈ ఇల్లు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నాకు కనపడుతోంది కదా, నాకు కనపడుతున్న ఇల్లు నాకు తెలుసు. నాకు కనపడుతోంది అని నేను ఎలా చెబుతున్నాను, మిమ్మల్ని మెల్లగా లోపలికి దించుతున్నాడు చూడండి. నాకు కనపడుతున్నదని నేను ఎలా చెబుతున్నాను, నా ఇంద్రియాలకు తెలుస్తుంది. నా కళ్ళు ఇక్కడ ఒక పెద్ద ఇల్లున్నది అని చెప్పినే. ఇంద్రియాలకు మాత్రమే గోచరమయ్యేది నాకు తెలిసింది. అర్థమైందా? ఇందాక మొట్టమొదటిలో మీకు ఏం చెప్పాడు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అని చెప్పాడు. నీ ఇంద్రియాలతో కనపడేటువంటిది కాదు అంటే, ఇప్పుడు ఈ ఇల్లు నా ఇంద్రియాలతో నాకు కనపడుతోంది కాబట్టి ఇది కైవల్య సుఖం కాదు. మీకు ఏం చెప్పాడు, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అని చెప్పాడు. నీ ఇంద్రియాలతో కనపడేటువంటిది కాదు అంటే, ఇప్పుడు ఈ ఇల్లు నా ఇంద్రియాలతో నాకు కనపడుతోంది కాబట్టి ఇది కైవల్య సుఖం కాదు. సుఖం కాదు, నువ్వు నిర్ణయించుకోవాల్సింది అట్లా. ఇది కైవల్య సుఖం ఇయ్యదు. ఇది ఏమిస్తుంది, ఐహిక సుఖం ఇస్తుంది. బయటికి వచ్చాను, కష్టపడే వచ్చాను, ఆపరేషన్ చేస్తే వచ్చాను మొత్తానికి. వచ్చినప్పటి నుంచి నా తిండి విషయంలో, నా ఆరోగ్యం విషయంలో, నా చదువు విషయంలో నా తల్లిదండ్రులు కష్టపడుతూనే ఉన్నారు, నన్ను రక్షిస్తూనే ఉన్నారు. దేనికోసం నన్ను రక్షిస్తున్నారు, కేవలం ఐహిక సుఖాల కోసం నన్ను రక్షిస్తున్నారు అంతే. మా అమ్మ నన్ను ఎందుకు ఎత్తుకుంది, ఎందుకు ముద్దు పెట్టుకుంది, ఎందుకు ఆడిస్తోంది, ఎందుకు మాట్లాడిస్తోంది అంటే, నన్ను ఎత్తుకోవడం వల్ల మా అమ్మకు సుఖం దొరుకుతోంది. ఆమెను నేను అమ్మని చేశాను. నేను పుట్టకపోతే ఆమె అమ్మ కాదు. అందుకని ఏం చేస్తోంది, నన్ను ఎత్తుకుంటోంది, నన్ను ముద్దు పెట్టుకుంటోంది. ఎందుకు నన్ను ఎత్తుకుంది, నన్ను ముద్దు పెట్టుకుంది మా అమ్మ? ఏం పొందుతోంది ఆవిడ? ఐహిక సుఖం పొందుతోంది. ఐహిక సుఖం ఇంద్రియాల వల్ల మాత్రమే లభ్యమవుతోంది. ఎందుకంటే మా అమ్మ నన్ను చూడకపోతే నన్ను ముద్దు పెట్టుకోదు. మా అమ్మకి నేను చక్కగా అందంగా కనపడకపోతే నన్ను ఎత్తుకోదు. నేను వికలాంగుడినో, నేను ఒక వికలాంగుడైనా తల్లి ఎత్తుకుంటున్నానుకో అంటే ఆప్యాయతగా, అంత ప్రేమగా అట్లా అనుకోదు. అసలు గర్భంలో ఉండగా నాకు ఇంకేదైనా ప్రాబ్లం ఉంది అని అంటే, ఆ గర్భస్థ శిశువునే చంపడానికైనా మా అమ్మైనా వెనక రాలే కదా. ఎందుకంటే లంగ్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది లోపల బేబీకి. 7వ నెలలోనే మరి అబార్షన్ చేస్తున్నారు కదా, మరి బిడ్డను చంపేస్తున్నారు కదా. నిజంగా మా అమ్మకు నా మీద ప్రేమ ఉంటే నన్ను చంపుతుందా? నా మీద ప్రేమ లేదు. ఆమె ఇంద్రియాలకి ఐహిక సుఖం కావాలన్న దానితోనే నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చింది, లేకపోతే ఈ ప్రపంచంలోకి తీసుకురాలేదు. ఆలోచించండి. ఈ ఇల్లు కనపడుతోంది అంటే ఐహిక సుఖాలు మాత్రమే ఇస్తోంది. నాకు కనపడేది ఏదైనా కూడా, కనపడమే కాదు, వినపడమే కాదు, ఇంద్రియాలతో గోచరమైన అన్ని వస్తువులు కూడా నీకు ఐహిక సుఖాలని మాత్రమే ఇస్తున్నాయి. ఇల్లారెడ్డి షాప్కి వెళ్ళి, స్వీట్ షాప్కి వెళ్ళి ఎందుకు బాక్స్ కొనుక్కొని తింటున్నాం మనం? నా నాలుగుకు రుచిస్తోంది. ఐహిక సుఖం అంటే అర్థం ఏమిటి? తినేటప్పుడు రుచిగా ఉండి తర్వాత జబ్బు వస్తుంది. జబ్బు సంగతి ఎట్లా పక్కకు పెట్టు. ఇప్పుడైతే నేను తినడానికి నాకు చాలా బాగుంది కదా, ఐహిక సుఖాన్ని ఇస్తాను. ఈ వస్తువు, ఈ ఇల్లు ఉన్నది అని నాకు కనపడుతున్నది కాబట్టి ఐహిక సుఖం ఇచ్చింది కదా. ఐహిక సుఖం ఇచ్చింది, నా ఇంద్రియాలకు గోచరమైంది. సర్వ వేదాంత సిద్ధాంతం కాదు,
జగత్తంతా కూడా వేదాంత సిద్ధాంత గోచరం కాదు, ఇంద్రియ గోచరం. ఐహిక సుఖాలన్నీ కూడా ఇంద్రియ గోచరం, ఇంద్రియాలకు కనపడుతుంది. ఒక కుండ కనపడింది ఇంటికంటే, మీకు కుండ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఒక కుండ కనపడింది నాకు, ఇది కుండ అని నాకు తెలియదు. నేను ఎప్పుడూ కుండను చూడలేదు, కుండ జ్ఞానం నాకు లేదు. నేను ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగి వచ్చాను. ఇక్కడ ఏదో నల్ల వస్తువు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, దీంట్లో నీళ్లు పోసారు, ఇది ఏమిటో నాకు తెలియదు, ఇది గిన్నె అని నేను అనుకుంటున్నాను. నేను అనుకున్నంత మాత్రం అది వేదాంత సిద్ధాంతం కాదు కదా, అది సిద్ధాంతం కాదు. అది కుండ అనేది సిద్ధాంతం. ఎందుకని? మట్టితో తయారై ఇట్లా ఉన్నటువంటిది, నువ్వు కుండే అనాలి, అది కుండే అనాలి, అది కుండే అనాలి, భాష మారచ్చు, ఇంకొకటి పాట అనొచ్చు. కానీ ఆ వస్తువు అయితే కుండే. ఒక కుండ కనపడుతుంది, నాకు కుండ అంటే తెలియదు. అంటే ఇప్పుడు నాకు తెలియనటువంటిది ఏమిటి అంటే, అది కుండ అన్న విషయ జ్ఞానం నాకు లేదు, దాన్ని నేను ఉపయోగించలేను. నాకు విషయ జ్ఞానం లేదు కాబట్టి నేను ఉపయోగించలేను. నా దగ్గర ఇక్కడ కంప్యూటర్ ఉంది, అంతా పెట్టారు, నా దగ్గరే ఉంది కంప్యూటరు, నేను దాని కీబోర్డ్ అంతా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, కానీ నాకు దాని గురించి తెలియదు. ఇప్పుడు నేను ఆపరేట్ చేయగలను? అది నా దగ్గరే ఉంది, నాకు అవైలబుల్ ఉంది, కానీ నేను దాన్ని ఆపరేట్ చేయలేను. నాకు ఆ జ్ఞానం లేదు. ఇప్పుడు నాకు లేనటువంటిది కంప్యూటర్ ఉన్నది, కంప్యూటర్ జ్ఞానం నాకు లేదు. కంప్యూటర్ నాకు కనపడుతోంది, దాన్ని ఆపరేట్ చేసేటువంటి విధానం, దాని నుంచి నేను ఏమి రిజల్ట్ పొందగలను అన్నటువంటి జ్ఞానం నాకు లేదు. నీకు కుండ ఎలా ఉందో, కంప్యూటర్ ఎలా ఉందో, అంతకు ముందు ఈ ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. కుండ ఎట్లా ఉందో, నాకు కుండ జ్ఞానం లేదు, కుండ ఉంది, దాని కుండ అని మీరు చెబుతున్నారు. కానీ అంటే కుండ అంటే ఏమిటి, కుండ అంటే ఏం చెయ్యాలి అని నేను అడిగినప్పుడు, కుండలో నీళ్లు పోసుకోవచ్చు, కుండలో అన్నం వండుకోవచ్చు, కుండలో బియ్యం పోసుకోవచ్చు, నీళ్ళు ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకోవచ్చు, ఇవన్నీ మీకు కుండ ఉపయోగాలు తెలుసు. అందుకని మీరు నాకు చెప్తున్నారు. నాకు కుండ జ్ఞానం లేదు, నాకు కంప్యూటర్ జ్ఞానం లేదు. కంప్యూటర్లో ఇంటర్నెట్లోకి ఎక్కడికి వెళ్ళొచ్చు, గూగుల్లోకి వెళ్ళొచ్చా, సెర్చ్ చేయొచ్చా నాకు తెలియదు. అట్లా ఈ జగత్తులో నేను ఏం చెయ్యాలి? జగత్తు అయితే ఉన్నది, కనపడుతోంది, జగత్తు ఉన్నది, దీన్ని ఏం చెయ్యాలి, దీన్ని ఎలా చెయ్యాలి, ఇది లేకముందు ఇదేమిటి, దీని జ్ఞానం ఏమిటో నాకు లేదు. జగత్తుకి ఏం జ్ఞానం ఉంటుందండి? కంప్యూటర్కి అయితే జ్ఞానం ఉంది, కంప్యూటర్ నడుస్తుంది, ఒక బటన్ నొక్కితే ఇంకేదో అవుతుంది, దానికి ఒక పద్ధతి ఉంది, ఇంకేదో మానిటర్ మీద కనపడుతుంది. అవన్నీ మరి జగత్తులో అట్లా ఏముంది? ఏమి ఇళ్ళు ఉన్నాయి? జగత్ అంటే ఏముంది? భూమి, ఆకాశంలో నీళ్లు, నిప్పు, గాలి, ఇవే కదా. అది కాదు, నీ కంప్యూటర్ ఎలాంటిదో ఈ జగత్తు కూడా అలాంటిదే. దీన్ని కూడా ఆపరేట్ చేసుకునేటువంటి విధానం నీకు తెలిస్తే ఇందులో నుంచి ఎన్నెన్నో అద్భుతాలు నువ్వు బయటికి రావచ్చు. నీకు తెలియదు అంటే, నీకు తెలియనటువంటిది వస్తువు ఉన్నది, వస్తు జ్ఞానం నీకు లేదు. అట్లాగే శరీరం కనపడుతోంది, మరి మనందరం కనపడుతున్నాం. ఈ కనపడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, వీడి వెనక ఏముంది, వీడి ఆలోచన ఏముంది, వీడు నాకు ఉపకారం చేస్తాడా, నాకు అపకారం చేస్తాడా, వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, ఈ జ్ఞానం నాకు లేదు. అందుకని నేను అందరినీ ఇంట్లోకి రప్పించి కూర్చోబెడుతున్నాను. వీడు నన్ను గొంతు పిసికి కూడా పోవచ్చు, లేక నేనే చచ్చిపోతూ ఉంటే వాడు నా గొంతులో నీళ్లు పోసి నన్ను బతికించవచ్చు. వాడు బతికించేవాడో నన్ను చంపేవాడో నాకు తెలియదు. ఎందుకని నాకు తెలియదు? నాకు వాడి గురించి జ్ఞానం లేదు. అట్లా నాకు ఈ ప్రపంచాన్ని గురించిన జ్ఞానం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచాన్ని గురించిన జ్ఞానం లేకపోగా ఈ ప్రపంచాన్ని ఎవడో ఒకటి తయారు చేశాడు. కుండని ఎవడో తయారు చేశాడు, కంప్యూటర్ని ఎవడో తయారు చేశాడు, ఇల్లు ఎవడో కట్టాడు. ఎవడు కట్టకుండా దానికేది రామ్ కట్టని వచ్చి చేరలేదు. దీన్ని గురించిన జ్ఞానం నాకు లేదు, ఆ క్రియేటర్ని గురించిన జ్ఞానం కూడా నాకు లేదు. సృష్టి ఉంది, సృష్టిని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు, సృష్టికర్త, వాణ్ణి గురించిన జ్ఞానం నాకు లేదు. నాకు మా అమ్మ ఏం చెప్తుంది అంటే,
దేవుడు అనేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు అనేవాడు ఇవన్నీ చేస్తున్నాడు. అంతవరకే నాకు తెలుసు. కాబట్టి ఎవడో ఉన్నాడని మాత్రమే నేను నమ్ముతున్నాను. నమ్మకమే. ఆ నమ్మకంలో కూడా నమ్మకం మళ్ళీ 3 రకాలుగా ఉంది. ప్రత్యక్ష ప్రమాణము,